క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటు 100% ప్లేస్మెంట్. ఇవాళ ఇంకాస్త ముందుకు వెళ్తూ చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ని కలవబోతున్నాము. హైదరాబాద్ నుంచి, వికారాబాద్ నుంచి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్ డిస్ట్రిక్ట్, విజయవాడ అండి, కొత్తగూడెం నుంచి వచ్చాం. మంత్రాలయం మేడం. ఫ్రీ విజిటేనా? ఫ్రీ విజిటే. ఎలా తెలుసు మీకు అసలు ఈ శంకర్ పటేల్ యూనివర్సిటీ? గూగుల్లో సెర్చ్ చేశానండి. మా పాపే చూస్ చేసుకుందండి, సెకండ్ ప్లేస్ లో ఉంది యూనివర్సిటీ అని చెప్పి. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఫుడ్ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. మా సైడ్ ఉన్నట్టే ఉన్నాయి ఫుడ్ కూడా. మా సైడ్ చేసుకునే టిఫిన్ లాగే ఉంది. సూపర్ ఉంది, టేస్ట్ కూడా ఇంటికాడ ఉన్నట్టే ఉంది మేడం. సో ఇప్పుడు ఏదైనా ఆర్గన్ కావాలనుకోండి ఇమీడియట్గా మనం తీసి ఇవ్వచ్చు. లేదనుకో డెడ్ బాడీ అనుకోండి, అది బాక్స్ ఏదైతే ఆ బాక్స్లో డెడ్ బాడీస్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాపర్ కూర్చొని చదువుకోవాలంటే ఇక్కడికి వచ్చి ప్రాపర్ కూర్చొని చదువుకోవచ్చు. మీరు ప్రాక్టికల్ చేయాలనుకుంటే మీకు చేయలో వేయాలి, కానీ పేషెన్స్ అయితే ఆగాలి. ఈ దేశంలో ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు, ఆధార్ కార్డు ఉంటే చాలు. బేబీస్కి ఒకలా సిపిఆర్ ఉంటుంది, అడల్ట్స్కి ఒకలా ఉంటుంది, ఓల్డ్ పీపుల్కి ఒకలా ఉంటుంది. ఎలా ఉంది సార్ ఫుడ్? ఫుడ్ మంచిగా ఉందమ్మా. ఫుడ్ ఒకటి మంచిగా ఉంటే పిల్లలు మంచిగా చదువుకుంటారు. భోజనం నచ్చింది. రైట్. తెలంగాణ ఫుడ్ లా ఉంది మా తెలంగాణనే. దగ్గర రివ్యూస్ తీసుకున్నాము, అలానే ఎంటర్ అయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని రివ్యూస్ తీసుకున్నాము. సో ఫైనల్గా ఇప్పుడు వాళ్ళకి ఒక ఆడిటోరియంలో కూర్చోబెట్టి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. బాగుంది మేడం. ఎన్రోల్మెంట్స్ కానీ, మెస్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, ఆల్ ఆఫ్ ఓకే మేడం. సూపర్ అనిపించింది నాకేమో. నేను అక్కడ వీడియోస్ లో ఎలా అయితే చూసానో ఫిజికల్ గా కూడా ఇక్కడ అన్ని అలానే ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్ని కూడా. ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటది ఇక్కడ. ఎడ్యుకేషన్ బట్టి జర లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీషు అన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మనం గుజరాత్లో ఉన్నటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నాము. ఎస్, ఇవాళ మనం వచ్చేసాము సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి. ఇవాళ ఇంకాస్త ముందుకు వెళ్తూ చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ని కలవబోతున్నాము. అది కూడా రెడీగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి. మరి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూసి ఇక్కడ జాయిన్ అవుతున్నారు అనే డౌట్స్ అందరికీ ఉంటాయి కదా. మరి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసేందుకు ఈరోజు మనం పేరెంట్స్తో రెడీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి సుదూర ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చాలా మంది పేరెంట్స్ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఎలా తెలుసు వీళ్ళకి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి, అండ్ అడ్మిషన్ తీసుకోవడానికి స్టూడెంట్స్తో సహా వచ్చారు. మరి ఫెసిలిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? నిర్మల్ డిస్ట్రిక్ట్. ఎలా తెలుసు మీకు అసలు ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ? గూగుల్లో సెర్చ్ చేశామండి. గూగుల్లో సెర్చ్ చేశాం, సెర్చ్ చేసి వచ్చాము. మీ పాప బాబా ఇప్పుడు అడ్మిషన్? పాప ఏంటి, బీటెక్ మెడికల్ రెండు ఉన్నాయి ఇక్కడ? మెడికల్. దాని పేరేంటి? అభినయ. ఎస్ సార్. డాడీ గూగుల్లో చూసాడంటే యూనివర్సిటీ గురించి నీకేం నచ్చింది చెప్పు. డాడీకి వచ్చిందని నేను కూడా ఓకే అని చెప్పాను, ఎప్పుడు కూడా బెస్ట్ తీసుకుంటాడని. మొత్తం ఫ్రీ విజిట్ అయినా ఏమైనా డబ్బులు పెట్టొచ్చారా? లేదా ఫ్రీ విజిట్ అండి. ఫ్రీ విజిట్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విజయవాడ అండి. విజయవాడ ఇబ్రహీంపట్నం మండలం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కేతనకొండ విలేజ్. ఓకే. మీ బాబా పాప మా అడ్మిషన్? పాప అండి. మీకు ఎట్లా తెలిసింది యూనివర్సిటీ గురించి? మా పాపే చూస్ చేసుకుందండి. మీ పాపే చూస్ చేసుకుంది. ఓకే. అది రేటింగ్ ఒకటి బాగుంది, సెకండ్ ప్లేస్ లో ఉంది యూనివర్సిటీ అని చెప్పి
మేము సరే ఒకసారి వెళ్ళి చూద్దాము, చూసి బాగుంటే జాయిన్ చేద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. మెడికల్ బీటెక్ దేని మెడికలే మేడం, మెడికల్ రేడియాలజీ, రేడియా. బిఎస్సి రేడియాలజీ. ఓకే ఓకే. ఎస్, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడదాము. పేరెంట్స్ గురించి విన్నాం కదా, మరి స్టూడెంట్స్ ఎలా తెలుసమ్మా మీకు ఈ యూనివర్సిటీ గురించి? మ్యామ్ వాళ్ళు కాల్ చేశారు మ్యామ్, అండ్ గూగుల్లో కూడా చూసాం మ్యామ్, బాగుందని విజిట్కి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి మ్యామ్. మీరు? వికారాబాద్ నుంచి మ్యామ్. మీరు? మెదక్. పాప? మహబూబ్ నగర్. ఓకే. సో మీరందరు గూగుల్లో సెర్చ్ చేయడమేనా? మ్యామ్. మెడికల్ అండ్ బీటెక్ రెండు ఒకే చోట కలిగి ఉన్న ఏకైక యూనివర్సిటీ ఇది గుజరాత్ లో. మీకు ఎట్లా అనిపించింది? ఏ అడ్మిషన్ తీసుకోబోతున్నారు? మెడికల్లోనే తీసుకుంటున్నాను. మెడికలే మ్యామ్. మెడికల్. ఓకే. మెడికల్ ఏంటి? అనస్థేషియా కోచింగ్ అంటే ఇక చూసాక సెలెక్ట్ చేసుకుంటాం మ్యామ్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చావు? కొత్తగూడెం నుంచి వచ్చాము. ఎస్. సో ఎట్లా అనిపిస్తోంది నీకు ఇప్పుడు యూనివర్సిటీ బయట నుంచి చూస్తున్నావు కదా? చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుందండి కాలేజ్. ఇక్కడ చూడడానికి వచ్చాము, ఫస్ట్ టైం విజిట్ చేయడానికి. ఫ్రీ విజిటేనా? ఫ్రీ విజిటే. పాప సంబ్రీన్ అనస్థేషియా తీసుకోవాలని. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? బాగున్నాయి. నమస్తే సార్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మంత్రాలయం మేడం. ఆ. మంత్రాలయం పాపకా బాబుకా అడ్మిషన్? బాబుకి మేడం. అవునా? ఫ్రీగానే తీసుకొచ్చారా వీళ్ళంతా? తీసుకొచ్చారు మేడం. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? బాగున్నాయి మేడం. రిసీవ్ చేసుకోవడము దిగినప్పటి నుంచి అన్ని బాగున్నాయి. మీకు ఏ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేదు మేడం. బాగా చూసుకున్నారు. గూగుల్ లో చూసినట్టే కనబడుతుందా యూనివర్సిటీ? కనబడుతుంది. అవునా? అది ఇది ఏమైనా తేడా ఉందా? లేదు మేడం. ఓకే ఓకే. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో సౌత్ ఇండియా మెస్ కలిగి ఉంది. స్టూడెంట్స్కి ఏ మాత్రం ఫుడ్ అనేది ప్రాబ్లం అవ్వకుండా వాళ్ళు హెల్తీగా ఉండడానికి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్, డిన్నర్, స్నాక్స్ ప్రతి ఒక్కటి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. అసలు గుజరాత్లో ఎక్కడ ఏ యూనివర్సిటీలో లేనటువంటి ఫెసిలిటీ కేవలం సంకల్చంద్ యూనివర్సిటీలో మాత్రమే. ఆ స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ సౌత్ ఇండియా మెస్ అనేది ఏర్పాటు చేశారు. చాలా మంది పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మరి ఫుడ్ ఏ విధంగా ఉంది, టేస్టీగా ఉందా లేదా అనేది నేను చెప్పడం కంటే పేరెంట్స్ మాటల్లోనే విన్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాము. విజయవాడ నుంచి. ఫుడ్ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. టేస్ట్ బాగుంది. సౌకర్యాలు అన్నీ బాగున్నాయండి, చక్కగా ఉన్నాయి. బాగా రిస్క్ చేసుకున్నారండి సార్లు, అందరూ మేడం అందరూ బాగా చేసి పిల్లల్ని ఎక్కడే జాయిన్ చేయాలని నిర్ణయించుకున్నారు. బాగా 4 సంవత్సరాలు చదివితే చాలండి పిల్లలు. ఓకే. మీకు ఎలా అనిపించిందమ్మా పూరి అండ్ ఉప్మా? టేస్ట్ చేశారా? టేస్ట్ చేసామండి, చాలా బాగున్నాయండి. మా సైడ్ ఉన్నట్టే ఉన్నాయి ఫుడ్ కూడా. అవునా? ఇంట్లో చేసినట్టే ఉందా? ఇంట్లో చేసినట్టే ఉంది. మీరు చెప్పాలి, ఎలా ఉందమ్మా ఫుడ్? ఎలా బాగుంది మేడం. నచ్చిందా? మా సైడ్ చేసుకునే టిఫిన్ లాగే ఉంది, బాగుంది. సూపర్ ఉంది. టేస్ట్ కూడా ఇంటికాడ ఉన్నట్టే ఉంది మేడం. బాగుంది మేడం. ఎట్లా ఉందమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ నుంచి మేడం. బాగుంది ఫుడ్. చెప్పడమ్మా ఎట్లా ఉంది? బాగుంది మేడం. అవునా? మీ పాప ఇక్కడ మంచి ఫుడ్ తిని ఉంటుందని నమ్మకం కలిగిందా? తింటుంటే కలుగుతుంది, అట్లే అనిపిస్తుంది కూడా. ఉంటది, బాగానే ఉంటది అని అనిపిస్తుంది. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హిందూపురం నుంచి వచ్చాం. హిందూపురం. ఎట్లా ఉందమ్మా? బ్రేక్ఫాస్ట్ చేశారు కదా? బాగుంది. ఏమేమి తిన్నారు మీరు? ఉప్మా, చపాతి, అదే పూరి, కర్రీ, ఆలుగడ్డ కర్రీ, చట్నీ, పూరి, ఉప్మా. ఇంట్లో చేసుకున్నట్టే ఉందా? నచ్చిందా? నచ్చింది మేడం. మీ పిల్లలకి నచ్చుతాయంటారా? నచ్చుతాయి మేడం. ఓకే. మీరేమైనా చెప్పదలుచుకున్నారా? మేడం బాగుంది మేడం, టిఫిన్ బాగుంది, చాలా బాగుంది. ఇంట్లో ఉన్నట్టే ఉన్నది, నచ్చింది మంచిగా. ఇప్పుడు గుజరాత్ కి వచ్చేసారు, ఇక్కడ ఏం ఫుడ్ దొరుకుతుందో అన్న బెంగ తీరిపోయిందా? తీరిపోయింది మేడం. సో ఎట్లా ఉంది ఫుడ్? ఫుడ్ బాగుంది మ్యామ్. నాన్న? ఫాదర్. ఓకే ఓకే. హైదరాబాద్ నుంచి వచ్చాం మ్యామ్. హైదరాబాద్ నుంచి వచ్చారు. నచ్చిందా? ఇంట్లో బాగుంది మ్యామ్. చేసుకున్నట్టే ఉందా Yes, ఫుడ్? ఎలా ఉందమ్మా బ్రేక్ఫాస్ట్? బాగుంది మేడం, ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. మేము కూడా ఇంట్లో ఇట్లనే చేసుకుంటాం, సేమ్ పూరి అంటే టిఫిన్ ఏదైనా సరే పల్లి చట్నీతో చేసుకుంటాం. బాగుంది. పాపకి నచ్చుద్దా? నచ్చింది, పాపకి నచ్చింది, మాకు నచ్చింది. అవునా? చాలా బాగుంది, ఇంట్లో ఉన్నట్టే ఉంది, ఏం తేడా ఏం లేదు. ఇప్పుడు గుజరాత్ కదా, ఇక్కడ ఏ ఫుడ్ ఉంటుందో అన్న బెంగ తీరిపోయిందా? తీరిపోయింది. బాగుంది. పాప ఎలా ఉంది? అమ్మ చెప్పినట్టు బాగుంది మ్యామ్. ఫుడ్ అంతా బాగుంది, కాలేజ్ కూడా బాగుంది. ఏం నచ్చిందనా? పూరి టిఫిన్ మొత్తం బాగుంది మ్యామ్.
హలో మేడం, ఎలా ఉంది సార్ ఫుడ్? ఫుడ్ మంచిగా ఉందమ్మా. ఓకే, ఫస్ట్ టైం కదా ఇక్కడ మనకి వచ్చేసరికి తెలుగు ఫుడ్ చాలా మిస్ అవుతారు. సో పిల్లలకి ఇలాంటి ఫుడ్ ఉంటే ఇంకా చదువుకునేందుకు సమస్య ఉండదు కదా. సమస్య ఉండదమ్మా, ఫుడ్ ఒకటి మంచిగా ఉంటే పిల్లలు మంచిగా చదువుకుంటారు. Yes, ఈ హాస్టల్ బాగుంది, మెడికల్ బాగానే ఉంది. ఓకే, పిల్లలు చదువుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. అంతే, ఇంకా దేనికి లోటు అయితే లేదు. దేనికైతే లోటు లేదు మేడం. లోటు లేదు. చాలా బాగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు కదా మీరు? చేశారు ఎలా మేడం, ఉంది మీకు? మంచిగా ఉంది మేడం. ఇడ్లీ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏం నచ్చింది? బాగుంది, భోజనం నచ్చింది. రైస్, మన తెలుగు ఫుడ్ దొరకడం ఇక్కడ కష్టం, అలాంటిది తెలుగు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. తెలంగాణ ఫుడ్ ఉందమ్మా ఇది. తెలంగాణ ఫుడ్ లా ఉంది. తెలంగాణ ఫుడ్ లా ఉంది ఇది. మా తెలంగాణనే. ఓకే, తెలంగాణ ఫుడ్ లాగా మంచిగా ఉందమ్మా. సో పిల్లలు ఇంకా మిస్ అవ్వరు, ఫ్యామిలీని పేరెంట్స్ ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉండదు ఇలాంటి ఫుడ్ ఉంటే. ఇంత మంచిగా ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా చదువుకుంటారు. అవును, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. సో చూసారు కదా, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మాటలు విన్నారు కదా. నిజంగానే ఫుడ్ కనుక బాగా ఉంటే కనుక మనం దేని గురించి టెన్షన్ పడక్కర్లేదు. అలానే పిల్లలు కూడాను హోమ్ ని ఫీల్ అవుతున్న ఫియర్ కూడా ఉండదు, హ్యాపీగా చదువుకోగలుగుతారు. ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. హ్యాపీగా పేరెంట్స్ ఉన్నారు, అలానే స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ ఫీడ్బ్యాక్ మీరు కొత్తగా జాయిన్ చేయాలనుకున్నా, కొత్తగా జాయిన్ అవుతున్నా వీళ్ళందరికీ యూజ్ అవుతుంది కాబట్టి మీకోసం ఈ బయట అందించడం జరుగుతుంది. సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి మనకి పేరెంట్స్ విజిటింగ్కి వచ్చారు కదా. సో విజిట్ చేసిన తర్వాత మనం ఫుడ్ దగ్గర రివ్యూస్ తీసుకున్నాము, అలానే ఎంటర్ అయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో ఏంటని రివ్యూస్ తీసుకున్నాము. సో ఫైనల్గా ఇప్పుడు వాళ్ళకి ఒక ఆడిటోరియంలో కూర్చోబెట్టి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ ఆన్సర్ ఎలా ఉంది, సో స్టూడెంట్స్ పైన, కాలేజ్ పైన, యూనివర్సిటీ పైన వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో కనుక్కుందాం. హలో అండి. సో ఇప్పుడు మొత్తం విన్నారు కదా, ఆడిటోరియంలో కూర్చున్నారు, మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు. ఎలా ఉంది ఇప్పుడు? మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చా లేదా? బాగుంది మేడం. ఎన్రోల్మెంట్స్ కానీ, మెస్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ ఆల్ ఆఫ్ ఓకే మేడం. అంతా ఓకే. ఫైనల్ గా ఏ డెసిషన్ తీసుకున్నారు? జాయిన్ చేస్తాం మేడం. జాయిన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రిఫరెన్స్ ఎవరికైనా ఇస్తారా మీ త్రూ? ఇస్తాం మేడం. ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా సరే మీరు ఒక మాట ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. మేము ఇప్పుడు చూసినవి, ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాకల్టీ గురించి కానీ, ల్యాబ్స్ గురించి కానీ, ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఏంటనేది, దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్తాం మేడం. అంతా మీకు ఐడియా వచ్చేసింది కాబట్టి మీరు హ్యాపీగా ఇంకొకరిని రిఫర్ చేస్తారు చేయడానికి. సార్ కూడా చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నారు. సార్ మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎట్లా అనిపిస్తుంది సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ? బాగా అనిపించింది, సూపర్ అనిపించింది నాకేమో. బాబు ఓకే అంటే డన్. ఓకే, బాబు కార్డియో కేర్ గురించి ఇష్టపడుతున్నాడు, ఓకే అంటే డన్. ఓకే, ఇంకా అబ్బాయి డెసిషన్ అంటే మీ చేతుల్లోనే ఉంటుంది. డెసిషన్ అబ్బాయికి ఉంది, చదివేవాడు అబ్బాయి కదా, మాదేం లేదు. ఎంత కష్టపడినా చదివిస్తాం. ఎన్వైరన్మెంట్ అంతా నచ్చిందా? కాలేజ్, యూనివర్సిటీ అంతా ఎనీథింగ్ నచ్చింది. ఫుడ్ దగ్గర కూడా కాంప్రమైజ్ లేదు కదా? ఫుడ్ బాగా తిన్నా మేడం నేను. ఓకే, అవును, చాలా మంది ఇష్టంగా తిన్నారు, అడిగి మరీ వేసుకున్నారు. నాది ఫేవరెట్ కాబట్టి బాగుండే తిన్నా. ఓకే, హలో మేడం. హాయ్ మ్యామ్. సో ఆడిటోరియంలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు కదా మేడం? ఎలా అనిపించింది ఫైనల్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ సెర్చ్ చేశాను మేడం కాలేజ్ గురించి. నేను అక్కడ వీడియోస్లో ఎలా అయితే చూసానో ఫిజికల్గా కూడా ఇక్కడ అన్నీ అలానే ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ కూడా. నాకైతే ఫుడ్ అది ముందు అసలు మన ఇంట్లో తిన్నట్టే ఉంది, అడిగి మరీ వేయించుకున్నాం మీరు అన్నట్టు ఇందాక. మెయిన్ గాను సౌత్ వాళ్ళ కోసమే స్పెషల్ గా పెట్టడం జరిగింది సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ వాళ్ళు. మెయిన్ గా తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఫుడ్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి కేర్ తీసుకుంటూ వెళ్తున్నారనమాట. సో మీకు అన్ని నచ్చాయండి? నచ్చాయి మ్యామ్. ఏదైనా మేము పిల్లల్ని జాయిన్ చేయాలి, ఫస్ట్ ఫుడ్, వాళ్ళ అకామిడేషన్, ఫెసిలిటీస్ అన్ని బాగుంటే, ఫుడ్ బాగుంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, బాగా చదువుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అది కావాలి మ్యామ్. అది చాలా బాగుంది. ల్యాబ్స్ కానీ అన్నీ బాగున్నాయి మేడం, మేము అన్నీ చూసాము. మేమైతే 100% జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. బాబు డెసిషన్ తీసుకొని ఓకే మ్యామ్, షూర్. ఇవ్వండి. హలో, దిస్ ఇస్ శరణ్ మ్యామ్. I think this is a better college for BTech, ma'am. Wow. I have never seen these labs. Okay. I have completed my diploma. In diploma, there is no high equipment labs. Okay. For all, there will be only a single lab. Here, multiple labs and Apple lab. Android lab, Android lab and Apple lab. Supercomputers. Supercomputers is the best knowledge, ma'am, for bringing to us.
ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ మ్యామ్. వావ్, ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నావు అనమాట. And గ్రేట్ గ్రేట్. ఒకసారి విజిట్ చేసిన తర్వాతే మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి కదా. అలా బయట చూసింది వేరు, డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసింది వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఏం చూసామో ఇక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని. సో ఫుడ్ దగ్గర ఎలా అనిపించింది మీకు? ఫుడ్ ఆల్సో గుడ్ మ్యామ్. బాగుంది కదా. ఎస్ మ్యామ్. మమ్మీని మిస్ అవుతారా మరి వచ్చేసినాక? నాట్ దట్ మచ్, ఏ లిటిల్ బిట్. ఎస్. ఓకే, ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ కారు కాబట్టి హ్యాపీగా ఇంకా మిమ్మల్ని మర్చిపోతారండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అదే కావాలంట. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఏంటంటే ఇక్కడ గుజరాత్ సైడ్ ఎక్కువ మంది జాబర్స్ జర ల్యాగ్ ఉంటది. అవును. ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటది ఇక్కడ. నిజం నిజం. ఎడ్యుకేషన్ బట్టి జర లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీషు జర అన్నీ వస్తాయి, అన్ని నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి అవకాశం అవకాశం ఉంటదన్న ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది. వావ్, చాలా మంచి డెసిషన్ అండి. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు, వ్యాలిడ్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్ గా గుజరాత్ అనేది స్టడీస్ కి మెయిన్ గా ప్లేస్మెంట్స్ కూడా బెస్ట్ ప్లేస్ అని బ్లెస్డ్ చెప్తారు. ప్లేస్ గుజరాత్. అవును. ఏ స్పోర్ట్స్ లో చూసుకున్నా గుజరాతే ఉంది. అహ్మదాబాద్ గుజరాత్ ఇవే తిరుగుతున్నాయి ఇక్కడ. సో అందుకనే మీరు కూడా ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని విజిటింగ్ వచ్చారు. విజిటింగ్ వచ్చినాం. ఓకే. ఆ నిర్ణయం స్టూడెంట్స్ ని బట్టి ఉంటది అవును. ఆలోచన. ఓకే, చూద్దాం Try అబ్బాయి చేద్దాం. ఏమంటాడో. మీ డెసిషన్ అయితే 100% ఓకే చెప్పేశారు. చెప్పేసినాం. ఓకే నితిన్, ఇప్పుడే మీ పేరెంట్స్ తో మాట్లాడాను. వాళ్ళు 100% ఓకే అని చెప్తున్నారు. అంతా మా బాబు పైన ఉంది, తను ఏ డెసిషన్ తీసుకున్నారో నాకు తెలీదు అని చెప్పేసి. సో మీరు ఎలా అనిపించింది మీకు? మీ డెసిషన్ ఏంటి? మా డిసిషన్ కూడా ఓకేనే మేడం. మాకు అంతా ఓకేనే. ఇక్కడ ఫుడ్ విషయంలో కానీ దేని విషయంలో కానీ అంతా ఓకేనే ఉంది. క్లాసెస్ ఇక్కడ సీనియర్స్ వాళ్ళని కూడా కన్సల్ట్ అయినా నేను. ఓకే. వాళ్ళు కూడా బాగుంటది అట్లా అని చెప్పారు. మళ్ళీ నేను అనుకున్నా ఇక్కడ వచ్చినాక కోర్స్ ఏమన్నా వేరే తీసుకుందామా అని. మళ్ళీ సీనియర్స్ అడిగితే వద్దు అది. ఫస్ట్ ఏ కోర్స్ నువ్వు అయితే డిసైడ్ అయ్యావు? ఫస్ట్ అంటే నాకు ఇక్కడ అనెసిషనే అనుకున్నా. ఇక్కడ వచ్చినాక ఏమో చూద్దాం పట్టు అక్కడిక్కడ తిరుగుదాం, ఇంకా కోర్స్ ఏమన్నా ఉంటుందా అనుకుని అని ఒక సీనియర్స్ తో మాట్లాడినా. థర్డ్ ఇయర్ ఇప్పుడు చేస్తున్నా అండి. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఉండి ఏమొద్దు అనెసిషనే తీసుకో అని కోర్స్ అని ప్రిపేర్ చేసిండ్రు. నిజంగానే అనెస్థేషియా కాదు, చాలా మెడికల్ కి సంబంధించి జాబ్స్ కూడా మిగిలిపోతున్నాయంట స్టూడెంట్స్ లేక. సో దీనికి మంచి ప్రయారిటీ ఉంది ఇప్పుడు నువ్వు తీసుకునే కోర్సు కూడాను. సో మరి నీ డెసిషన్ ఏంటి? ఫైనల్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా లేకుంటే చేంజ్ చేసుకుంటున్నావా? జాయిన్ అవుతాను. జాయిన్ అయిపోతున్నా. మరి రిఫరెన్స్ నీ త్రూ ఎవరికైనా ఇస్తావా? కాలేజ్ యూనివర్సిటీ బాగుందని చెప్పేసి. ఇస్తా మేడం. ఓకే, నీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు, అట్నే మామ వాళ్ళ సైడ్ నుంచి ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేసా. ఇంటికి వెళ్ళడానికి 2 ఉన్నారు. మరి మిస్ అవుతావా పేరెంట్స్ ని? మిస్ అయితేనే మేడం. ఇదే ఫస్ట్ టైం హాస్టల్లో ఉండడం? లే మేడం, 5th to ఇంటర్ హాస్టలే. అవునా? అయితే ఇంకా హ్యాపీగా మింగిల్ అయిపోతావు అంతే కదా. ఓకే, సో ఫుడ్ బాగుంది, ఎన్వైరన్మెంట్ బాగుంది, స్టడీస్ బాగున్నాయి, ల్యాబ్స్ బాగున్నాయి. సో అన్ని బాగుండేటప్పుడు ఇంకా ఆలోచన వేస్ట్ కదా. లేదు మేడం. రైట్. ఇది ముందు ఏదైనా విజిట్ చేసావా యూనివర్సిటీని? లేదు మేడం, చేయలేదు. కానీ వేరే అంటే కాలేజెస్ వాళ్ళు కాల్ చేసేవాళ్ళు. ఓకే. కాల్ చేసి ఉంటే అంటే వాళ్ళు అగ్రికల్చర్ బేస్ మీద అడిగితే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. ఓకే, ఫైనల్ గా ఈ కాలేజ్ యూనివర్సిటీ అయితే ది బెస్ట్ అంటావు అంతేనా? బెస్టే మేడం. ఓకే, ఒక్క జాయిన్ అవ్వడానికి ఒక రీజన్ చెప్పేసి మా యూఎస్ కి. ఇక్కడ జాయిన్ అవ్వడానికంటే మెయిన్ గా మన థింగ్ వచ్చేసేసి ఇక్కడ మనకు మెడికల్ ఫెసిలిటీ హాస్పిటల్స్ టైఅప్ అయి ఉన్నాయి కదా మేడం. మన దగ్గరనే ఉండడం చాలా బెనిఫిట్ మనకు. ఓకే. ప్లస్ మళ్ళా అంత మనకు ఫీ కానీ అంతగానో ఏం ఉండదు. మనకు బాగానే అనిపిస్తుంది ఫీ. ఒకవేళ ఫీ మనం కట్టుకోలేమంటే లోన్ ద్వారా కూడా బాగానే ఉంది ఇది ఆప్షన్. ఇంకా మనకు ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నా కానీ అది అసలు లేనే లేదు. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, మరి అంతగానం ఏం లేదు. బాగుంది మేడం. ది బెస్ట్ 3 పాయింట్స్ చెప్పేసావు. చాలా బాగుంది నీ ఒపీనియన్. చాలా మంచి డెసిషన్ క్విక్ లో తీసుకున్నావు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. మాకు చాలా నచ్చింది ఫుడ్, హాస్టల్ ఇదంతా చాలా బాగా నచ్చింది. ఫుల్ హ్యాపీ మాకు. అంటే వీడియోలో చూసిన దానికి డైరెక్ట్ గా చూసిన దానికి డిఫరెన్స్ మీకు ఏం కనిపించింది? ఇక్కడ బాగుంది, లైవ్ చాలా బాగుంది. ఫుడ్ సూపర్. అమ్మాయి వాళ్ళ మేము ఇదంతా సక్సెస్ చూసాం. మిస్ అవుతారా అమ్మాయి ఇక్కడ ఉంటే? మిస్ అవుతాం. మిస్ అవుతారు. కానీ ఫుడ్ పరంగా ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది కాబట్టి భయం లేదు. సో ఇప్పుడైతే మెయిన్ గానే ఈ అమ్మాయి కోసం జాయిన్ అవడానికి వచ్చారు కదా ఈ టీం అంతా కూడా. తన్ను అడుగుదాం తనకి ఎలా అనిపించిందో. ఎలా ఉంది
కాలేజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ వాట్ ఎవర్ కాలేజ్లో క్లాసెస్ చెప్తారు అది మళ్ళీ మనకు హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ హాస్పిటల్స్లో కూడా వెళ్ళి చూసి నేర్చుకోవచ్చు టెక్నికల్ గా. ఎస్, పేషెంట్స్కి మనం కూడా అంటే లైక్ డాక్టర్స్ చేసేటప్పుడు చూస్తాం అండ్ మనకు అన్ని గుర్తుంటాయి. ప్రాక్టికల్ గా చేస్తే మనకి ఎక్కువ ఐడియా ఉంటుంది మర్చిపోకుండా. అది యాక్చువల్లీ స్టడీస్ ఇంపార్టెంట్, స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ దానికంటే. ఏ గ్రూప్ తీసుకున్నారు మీరు? నేను అనస్థీషియా. అనస్థీషియా, ఓకే. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది మా? मैडम बहुत अच्छा है कॉलेज. सुनने के बाद आना दिल बोला. मैडम उन्होंने बहुत टेक करे एक. और क्या बोले तो आने के बाद भी हॉस्टल देखे और क्या बोलते हैं हॉस्पिटल देखे. उसमें लैब रहने से, लाइब्रेरी रहने से बहुत अच्छा है पढ़ने के लिए भी. पढ़ने के लिए के बहुत बच्चे का आसानी हो जाता. और क्या बोले तो हॉस्टल यूनिवर्सिटी ना मैडम, इसमें हॉस्पिटल रहने से बच्चे पढ़ने के लिए आसानी हो जाता. पढ़ने के बाद एक्सप्लेन करते हैं ना, राइट बहुत आसानी से स्टडी कंप्लीट हो जाता बोलिए सर. राइट सूपर, थैंक यू सो मच. संकल चंद पटेल यूनिवर्सिटी बहुत अच्छा है. हम लोग को मालूम होने के बाद बच्ची के साथ हम लोग भी आना चाह रहे तो आ गए हम लोग भी. बच्ची के खातिर आए हम लोग भी. अच्छी होती स्टडी बोल के इधर आए. और रूम्स अच्छे है, खाने का फूडिंग अच्छा है. अपन घर में बना लेके खाए जैसा फूड बना के खा रहे हैं. अच्छा. और क्या बोलते सो इसमें दाना चाह रहे हम लोग. डिसाइड हो गए हम लोग तो. डाउट सब क्लियर हो गए? डाउट पूरे क्लियर हो गए. ओके कर देते हम लोग तो. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్.